లాంగ్ రన్లో ఎంత మాత్రం మంచిది కాదు అంటూ ట్రంప్కి ఒక విధంగా హెచ్చరిక, మరొక విధంగా హితవు పలికారు నిక్కీ హేలీ. మరి ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్, అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ కాబట్టి ఎవరి మాట వినే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో భారతదేశం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ట్రంప్ను దారికి తెచ్చుకోవడానికి, మన దారిలో పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇదే ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో పొలిటికల్ అనలిస్ట్ వెంకటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, ఇప్పటికే మన యొక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వైఖరితో ట్రంప్ ఒక విధంగా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట వినకపోవడంతో ఇంకొంత అదనంగా వేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. అయినా కూడా మన వాళ్ళు తలొగ్గే పరిస్థితి లేదు. రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి ప్రసాద్ గారు. యాక్చువల్గా మనకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి, చైనా లాగానే. వాళ్ళంతా కాకుండా మనకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని అవుట్లెట్స్, అమెరికా కంపెనీలు కొన్ని ఉన్నాయి కదా, కేఎఫ్సీలని, తర్వాత ఏంటవి టాకోబెల్ కానీ, సబ్వే, మెక్డొనాల్డ్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. అండ్ ఈ మధ్యకాలంలో మోదీ గారు హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. ఈ హెల్త్ రీజన్ చెప్పి మనం కూడా ఏమైనా ఈ కంపెనీల మీద ఆంక్షలు విధించడం కానీ, లేకపోతే టారిఫ్లు పెంచడం అలాంటిది ఏమైనా చేయొచ్చా? నెంబర్ 1. రెండో అంశము, చైనా గతంలో చేసినట్టుగా హాలీవుడ్ సినిమాలని మనం కూడా బ్యాన్ చేయొచ్చా? ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఈ రెండు అంశాల గురించి ముందు మాట్లాడదాం. సరే రాజు గారు, ట్రంప్ రోజుకొక మాటతో అతని పరువు అతను పోగొట్టుకుంటున్నాడండి. మనము ఈ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ని అడిగారు, ఏంటి ట్రంప్ టరీఫ్ పెంచాడు, ఏం చేస్తారు, వెళ్ళి కలుస్తారా అంటే, ట్రంప్ నేను కలవడం, నేను వెళ్ళి మోదీ గారిని కలుస్తా అని చెప్పారు. అవును. అంటే అసలు ఆయన పరువు ఎలా పోతుంది, ఆయన వల్ల యుఎస్ పరువు ఎలా పోతుంది కూడా మనం చూడొచ్చు. అంటే గ్లోబల్ పాలిటిక్స్ లో, జియో పాలిటిక్స్ లో వచ్చేసరికి యుఎస్ ఇంపార్టెన్స్ తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. ఫస్ట్ మనం రష్యా వాడి మీద శాంక్షన్లు అవి ఇవి పెట్టారు, మొత్తం నాటో దేశాలన్నీ పెట్టారు, కానీ వాళ్ళ ఎకానమీని ఏమీ చేయలేకపోయారు. మళ్ళీ వచ్చిన తర్వాత, ఇతను తిరిగి వచ్చిన తర్వాత చైనా మీద ఇది చేసేస్తాను అది చేస్తాను అన్నాడు, మళ్ళీ ఏం చేయలేకపోయాడు. అంటే ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు, అది అతనికి మింగుడు పడట్లేదు. మన మోదీ గారు అక్కడ కెనడాకి వెళ్తే అక్కడ మీరు రండి న్యూయార్క్ అన్నారు, నేను రానన్నారు. అంటే చూడాల్సింది ఏంటంటే, ఈ యుఎస్ కన్నా స్పెసిఫిక్ గా చెప్పాలంటే, ట్రంప్ చేస్తున్న యాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, మేమేదో గొప్ప వాళ్ళము, మీరందరూ నాకు గులాములు అన్న టైప్ లో ఇంకా అదే ధోరణిలో ఉన్నట్టు అనిపిస్తోంది. కానీ చూడాల్సింది ఏంటంటే, 98లో ఎప్పుడైతే వాజ్పేయి గారు న్యూక్లియర్ టెస్ట్ చేశారో, మొత్తం శాంక్షన్లు పెట్టేశారు, అవన్నీ పెట్టారు. అప్పుడు చెప్పాలంటే యుఎస్ చాలా పవర్ఫుల్ నేషన్. సో ఇప్పుడు చాలా వీక్ ఉంది, దాన్నే తట్టుకున్నాం కదా. ఇప్పుడు చూస్తే మనకి టాప్ 4 ఎకానమీస్ లో ఉన్నాము. మోదీ గారు మొన్నే స్టేట్మెంట్ ఇచ్చారు, టాప్ 4 నుంచి మనం టాప్ 3 కూడా వెళ్తాం మనము అని చెప్పారు. అంత పవర్ఫుల్, మనం ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాం. అందు గురించి వారు ఈయన రోజుకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో దానికి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ చూసుకోవాల్సింది, సరే టరీఫ్ పెంచేశాడు 25%, మొత్తము మన దేశం నుంచి వస్తున్న వస్తువులు అన్నిటి మీద ఒక 25% పెంచేశామని స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. దాంతోపాటు గణనీయంగా మళ్ళీ పెంచుతాను, ఎందుకంటే మీరు రష్యన్ ఆయిల్ కొంటున్నారు కదా కాబట్టి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ భారత్ ఏం చేయొచ్చు, ఈయన ఇలా చెప్తున్నాడు కాబట్టి అని మనం చూస్తే, ఒకటి మనకి ఇంకా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటూ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసి లీగల్ రిటాలియేషన్ కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మనం సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్ చేసిన తర్వాత మనము వాళ్ళ మీద రిటాలియేట్ చేయొచ్చు. ప్రత్యేకించి మన భారత్ ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో, టెక్స్టైల్ కానివ్వండి, ఆటో కాంపోనెంట్స్ కానివ్వండి, ఫార్మాసిటికల్స్ కానివ్వండి, వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది. ఇది ఒకటి ఉంది. కానీ మనం చూసుకుంటే ఇప్పటి వరకు డబ్ల్యూటీఓ అనే సంస్థ యుఎస్ కి లేకపోతే నాటోలకి ఎప్పుడు కీలు బొమ్మలాగే పనిచేసింది కాబట్టి దాని మీద మనము తక్కువ ఆశలు పెట్టుకోవచ్చు. మీరు ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే, మనం కూడా టారిఫ్లు వేయచ్చు కదా వాళ్ళు. దాని టారిఫ్లు యాక్చువల్గా ఆల్రెడీ వేస్తున్నాము, యాక్చువల్గా ఎక్కువ టారిఫ్లు వేస్తున్నాం. ట్రంప్ గోల కూడా అదే, చాలా సందర్భాల్లో మా ప్రోడక్ట్స్ మీద చాలా ఎక్కువ టారిఫ్స్ చేస్తున్నారని చెప్పి. కాకపోతే ఇందాక నేను చెప్పేది అవుట్లెట్స్ గురించి చెప్పాను. కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, ఒక అవుట్లెట్స్, ఫుడ్, మెక్డొనాల్డ్స్ లాంటి సంస్థలు, ఇలాంటివన్నీ కూడా, టాకోబెల్ లాంటి సంస్థలు, వీటి మీద మనం ఏమైనా శాంక్షన్స్ విధించడము, లేకపోతే పూర్తిగా చెప్పలేము, కానీ అట్లీస్ట్ కొన్ని టారిఫ్లు పెంచడం అలాంటిది ఏమైనా చేస్తే, అలాంటి చేసే పాసిబిలిటీ ఉందా? అంటే ఇప్పుడు
టరీఫ్లు పెంచడం మరి పెద్ద సింపుల్ డెసిషన్ అండి, వెంటనే తీసేసుకోవచ్చు. కానీ దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు పెంచేస్తే ఆ బిల్లు మళ్ళీ మన కస్టమర్ మీదే వేస్తారు కదా. వీడికి ఇప్పుడు యుఎస్ వాళ్ళకి కూడా మనం వాళ్ళు టరీఫ్లు లేకపోతే ఫార్మాసిటికల్ టెక్స్టైల్ మీద మేము వేసేస్తాము అంటే అక్కడ కావాల్సిన జనరిక్ మెడిసిన్స్ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఇక్కడే. అక్కడ టరీఫ్ వాడు పెంచాడంటే అక్కడ ఉండే కస్టమర్సే వాళ్ళే పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు మందుల్ని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒబేస్ గా ఉంటారు, విపరీతమైన మందులు వాడుతూ ఉంటారు, కాబట్టి అది వాళ్ళకే పడుతుంది. అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ తో వాళ్ళు కష్టపడుతున్నారు. మనకి ఇక్కడ కూడా మనం టరీఫ్ వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ మెక్డొనాల్డ్స్ లేకపోతే కేఎఫ్సి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆర్ బర్గర్ కింగ్ ఇటువంటివి యుఎస్ లో అసలు బిలో ద పావర్టీ లైన్ లో ఉండే వాళ్ళు తింటారు. అది ఇక్కడ వచ్చేసరికి అది పెద్ద ఫ్యాషన్ అయిపోయి ఏదో మేము మ్యాక్డీలో తిన్నాము ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ దానివల్ల వచ్చే ఒబేసిటీ కానీ మిగతా రోగాలు కానీ చాలా ఉన్నాయి. అయినా ఇప్పుడు దాని మీద మనము వేసినా సరే ఏమవుతుందంటే వాడు టరీఫ్ పెంచేసి మన కస్టమర్ల మీద వేస్తాడు. అంటే మన భారతీయుల్లో బాగా ధనవంతుల మీద ట్యాక్స్ పడుతుంది. సో మళ్ళీ అది కూడా చేయొచ్చు మనం. మన కన్స్యూమర్స్ మీదే మ- భారం పడుతుంది. అండ్ సెకండ్ మనం ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు హాలీవుడ్ మూవీస్లో చాలా చాలా హాలీవుడ్ మూవీస్కి ఇక్కడ కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసుకుపోతున్నారు చాలా మూవీస్కి. అలాంటి వాటి మీద చైనా కూడా గతంలో బ్యాన్ చేసింది. అలాంటి అవును. ఏమైనా మనం చర్యలు తీసుకోవచ్చా? అండ్ ఓటీటీ కూడా, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి, థియేటర్స్ ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటి మీద అంటే ఏమైనా మనం ఇప్పుడు చాలా మంది థియేటర్ల కంటే ఎక్కువ ఓటీటీల మీదే పెడుతున్నారు. నెట్ఫ్లిక్స్ వీటి మీద ఈ రెవెన్యూ అంతా వాళ్ళకే వెళ్తోంది. దాని మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే టరీఫే కాకుండా కొన్ని అశ్లీలమైనవి చూపిస్తున్నారు. సో వాటి మీద కంట్రోల్ చేయడము చాలా ఇంపార్టెంట్. సో అందు గురించి